న్యూస్ ఛానల్లో పనిచేస్తున్న యాంకర్ స్వేచ్ఛ ఆత్మహత్య చేసుకుని చనిపోవడం నిజంగా అందరినీ బాధ కలిగిస్తోంది. స్వేచ్ఛ ఆత్మహత్య చేసుకున్న ఘటనపై స్వేచ్ఛ తల్లి శ్రీదేవి కూడా స్పందించారు. స్వేచ్ఛ చాలా ధైర్యవంతురాలని, ఆత్మహత్య చేసుకుంటుందని ఊహించలేదని ఆమె కన్నీరు మున్నీరయ్యారు. వయసులో చిన్నదైన చదువు, జ్ఞానం, వ్యాఖ్యానంలో ఆమె చాలా దిట్ట అంటూ గుర్తు చేశారు. చిన్న వయసులోనే ఎన్నో పుస్తకాలు చదివిందని, చాలా తెలివైన అమ్మాయని, మీడియా రంగంలో కూడా చాలా గొప్పగా రాణించిందని తన కుమార్తె గురించి ఆమె చెబుతూ కన్నీటి పర్యంతమయ్యారు. నిన్న శుక్రవారం సాయంత్రం 4 గంటల వరకు స్వేచ్ఛ తమతో ఫోన్లో మాట్లాడుతూనే ఉందని, ఆ తర్వాత ఏం జరిగిందో తెలియదని శ్రీదేవి ఆవేదన వ్యక్తం చేశారు. ఆమె మరణంపై తమకున్న అనుమానాలు పోలీసులకు తెలియచేసి ఫిర్యాదు చేస్తామన్నారు స్వేచ్ఛ తల్లి. ఇక కొందరి మాయమాటలు వలలో పడి స్వేచ్ఛ ఈ నిర్ణయం తీసుకుని ఉంటుందని అనుమానిస్తున్నామని స్వేచ్ఛ ఆత్మహత్యపై ఆమె తల్లి స్పందించారు. ఆమె పర్సనల్ లైఫ్కు సంబంధించిన నిర్ణయాలు ఆమె తీసుకుందని, ఆమె సొంత నిర్ణయాలేనని, ఆమెకు ఇంకొకరు చెప్పే అవసరం లేదని స్వేచ్ఛ వ్యక్తిత్వం గురించి శ్రీదేవి మాట్లాడారు. స్వేచ్ఛ మృతికి సంబంధించి దర్యాప్తును పోలీసులు నిష్పక్షపాతంగా చేయాలని స్వేచ్ఛ తల్లి శ్రీదేవి కోరారు. ఒక ఛానల్లో న్యూస్ రీడర్గా పనిచేస్తున్న స్వేచ్ఛ ఆత్మహత్యకు పాల్పడిన సంగతి తెలిసిందే. జవహర్ నగర్లోని ఇంట్లో ఆమె ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఆమె మృతదేహానికి గాంధీ హాస్పిటల్లో పోస్ట్ మార్టం నిర్వహించారు. స్వేచ్ఛ గతంలో వివాహమైంది. అయితే భర్తతో కొన్ని ఇబ్బందులు రావడంతో విడాకులు తీసుకున్నారు. పెళ్ళై 9వ తరగతి చదువుతున్న ఒక పాప కూడా ఉంది ఆమెకు. భర్తతో విభేదాల కారణంగా ఆమె ఒంటరిగానే ఉంటున్నారు విడాకులు తీసుకొని. తమ బిడ్డ మృతిపై అనుమానాలు ఉన్నాయంటూ ఆమె తల్లిదండ్రులు చికటపల్లి పోలీసులను ఆశ్రయించారు. దీంతో అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసుకుని పోలీసులు విచారణ చేపట్టారు. పలు టీవీ ఛానల్లో పనిచేసిన స్వేచ్ఛకు గతంలోనే వివాహమైంది. ఒక కుమార్తె కూడా ఉంది. మనస్పర్ధలతో భర్త నుంచి విడిపోయింది. తర్వాత పూర్ణచంద్రరావు అనే వ్యక్తితో ఆమె కలిసి ఉంటుంది. ఆమె ఫేస్బుక్ పేజీ కూడా స్వేచ్ఛ పూర్ణచంద్రగా మార్చుకుంది. కొన్నాళ్లుగా వీళ్ళ మధ్య విభేదాలు నడుస్తున్నట్టు తెలుస్తోంది. పోలీసులు ప్రాథమిక విచారణలో ఇది తేలింది. వివాహం చేసుకోవాలని స్వేచ్ఛ ఒత్తిడి చేసింది. దానికి పూర్ణచంద్రరావు నిరాకరించాడు. దీంతో అతనితో ఇక కలిసి ఉండలేనంటూ ఆమె తల్లిదండ్రుల దగ్గర వాపోయింది. ఈ విషయంలోనే ఆమె మనస్తాపం చెంది ఆత్మహత్యకు పాల్పడి ఉండొచ్చని పోలీసులు భావిస్తున్నారు. అయితే ఈ ఘటన తర్వాత నుంచి పూర్ణచంద్రరావు ఫోన్ కూడా స్విచ్ ఆఫ్ వస్తోంది. ప్రస్తుతం అజ్ఞాతంలో ఉన్నాడు. అతన్ని ఆచూకీ కోసం పోలీసులు ప్రయత్నిస్తూ ఉన్నారు. యాంకర్గా, న్యూస్ ప్రెజెంటర్గా పలు ఛానల్స్లో పనిచేస్తున్న స్వేచ్ఛ డిజిటల్ కంటెంట్ క్రియేటర్గా కూడా గుర్తింపు తెక్కించుకున్నారు. శుక్రవారం గాంధీనగర్, జవహర్ నగర్లో తన ఇంట్లో ఫ్యాన్ కోమి ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డారు.